హాయ్, అందరికీ శుభోదయం. ఈరోజు ఈ చియా సీడ్స్ వాటర్లో ఒక పొడి యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. అర్థమైంది కదా, మోరింగా పౌడర్, మునగాకు పొడి. అలా గ్లాస్లో వేయగానే మిక్స్ అయిపోతుందేమో అనుకున్నాను, కానీ స్పూన్కి స్టిక్ అయిపోయింది. స్పూన్ని కాస్త ఒక్కసారి కదిపితే ఆ వాటర్లో పొడి అంతా కూడా పైన తేరుకుంది. అది కలవడం కాస్త టైం పట్టింది. ఇలా నీళ్ళలో మునగాకు పొడి వేసుకొని తాగడం ఇదే మొదటిసారి. చేదు ఉంటుందేమో అనుకున్నాను, కానీ అస్సలు అనిపించలేదు. అండ్ నేను వెళ్తున్నాను నా వావ్ మూమెంట్ కోసం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్లో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అంటే బేసిక్ సుదర్శన్ క్రియ. అది నేర్చుకున్న తర్వాత ఇంట్లో రోజు ప్రాక్టీస్ చేస్తున్నా సరే, ఆదివారాలు లాంగ్ క్రియ జరుగుతూ ఉంటుంది సెంటర్లలో. అలా లాంగ్ క్రియకి వెళ్ళడం అన్నమాట. అలా వెళ్ళగలుగుతున్నాను కాబట్టి దానికే నేను వావ్ మూమెంట్ అని పేరు పెట్టుకున్నాను, అంతే. పేరు పెట్టుకోవడం కాదు, అది నా ఫీలింగ్. వావ్ అన్న ఫీలింగ్ అనమాట. అలా లాంగ్ క్రియ ఫినిష్ చేసుకొని ఇంటికి వస్తూ ఉన్నాను. ఇలా కొత్తగా వెళ్ళడం మొదలుపెట్టాను కదా రీసెంట్గా, ఎవరు లేకుండా, చందు పిల్లలు లేకుండా ఏదో ఫ్రీడమ్ లాగా అనిపిస్తుంది. ఇంటికి రాగానే కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. మార్నింగ్ చకచకా ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయాను కదా, రాగానే ఆ పనులు ఫినిష్ చేసేసుకొని ఇలా స్ప్రౌట్స్, నిన్న కాక మొన్న చేసిన క్యాబేజ్ సాంబార్ ఉంది కదా, అది పాడవలేదు. రాచిప్పలో మంచిగా నిల్వ ఉంటుంది. ఆ కొద్దిగా ఉన్న టేస్ట్ బాగుంది కదా, ఎందుకు వేస్ట్ చేయాలని ఉంచినందుకు ఈరోజు పొద్దున ఇంకా వెజిటబుల్స్ అవన్నీ ఏం కట్ చేస్తాము అని చెప్పేసి డైరెక్ట్గా సాంబార్ పోసేసుకొని, అలాగే చూసారు కదా రైతాలో వెజిటబుల్స్ ఉన్నాయి, రైతా కూడా కొంచెం వేసేసుకుంటే అన్ని వెజిటబుల్స్తో రెడీ అయిపోయింది ఈ సాలెడ్. ఎలా ఉంది ఈ ఐడియా? మీకు కూడా నచ్చి ఉంటుంది కదా. టైం 10 అవుతున్న బాల్కనీలో ఎక్కువగా ఎండ లేకపోవడంతో అక్కడ సెటిల్ అయిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.